రవ్వ కేకు ముందుగా 10 మినిట్స్ ముందు కుక్కర్లో ఇది గ్లాస్ ఏదైనా కానీ బౌల్ కానీ పెట్టుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ లాగా పెట్టుకోవాలి. ఈ రవ్వ కేకుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రవ్వ, మిల్క్, పాలు, పెరుగు, ఆయిల్, మిల్క్ పౌడర్, మ్యాంగో ప్యూరీ, షుగర్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అది వంట సోడా. జస్ట్ ఇప్పుడు నేను కలపబోతున్నాను, అన్నీ మిక్స్ చేయబోతున్నాను. 1 కప్పు రవ్వ తీసుకోవాలా. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోనే అన్ని మెజర్మెంట్స్ ఉండాలా. నేను షుగర్ని పౌడర్ చేసి 1/4 కప్పు మైన తీసుకున్నాను. ఇది మిక్సింగ్ చేయాలా, బాగా మిక్సింగ్ చేయాలా. మిక్స్ చేసినాక మిల్క్ పౌడర్ కూడా 2-3 స్పూన్స్, 2-3 స్పూన్స్ మీద మిల్క్ పౌడర్ వేసుకోవాలా. ఆ తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. బాగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాక ఇదే కప్పు పెరుగు, బాగా జిలికిన పెరుగు. ఆ తర్వాత ఆయిల్ అన్నీ హాఫ్ కప్పు కన్నా తక్కువ వేసుకోండి. ఫస్ట్ బాగా మిక్స్ చేయండి. ఇది కూడా హాఫ్ కప్పు కన్నా తక్కువ తీసుకున్నాను. బాగా మిక్స్ చేయాలా. కొంచెం హాఫ్ కప్పు పాలు పడతాయి కానీ వేసుకోకూడదు అంతా. ఫస్ట్ కొంచెం వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసి బేకింగ్ సోడా మాత్రం ఇప్పుడే వేసుకోకూడదు. దీన్ని ఒక 20 మినిట్స్ బాగా నాననివ్వాలి. రవ్వ బాగా నానాలా. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి బాగా బబుల్స్ ఏం లేకుండా కలిపి మూత పెట్టి ఒక 20 మినిట్స్ నానబెట్టండి. అందులోపల ఇది హీట్ అవుతూ ఉంటుంది. 20 నిమిషాల తర్వాత కొంచెం గట్టిపడింది చూడండి. గట్టిపడిన తర్వాత మిగిలిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలా. చక్కెర వేసినామా ఎక్కువ పోయొద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసి లూజ్ అయిపోతే కేక్ రాదు. అయిపోయింది కదా. ఈ మాత్రం చాలండి. వంట సోడా కొంచెం చాలు. బేకింగ్ సోడా 1 స్పూన్ కన్నా తక్కువే. బాగా మిక్స్ చేసుకోవాలా.
బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ చాలండి, మళ్ళీ లూజ్ ఉన్న కేక్ రాదు. చాలు ఈ మాత్రం ఉన్నాయి. ఇదంతా కలుపుకున్నాక ముందే గిన్నెకు అంతా నూనె కానీ నెయ్యి కానీ పట్టించేసి టప్ చేసి పెట్టుకోవాలి. పిండి అంతా బ్యాటర్ మొత్తం దీంట్లో వేసేసుకోండి. దీంట్లో కావాలంటే టూటీ ఫ్రూటీ, కిస్మిస్, జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. నేను వేయటం లేదు. ఇట్లా వేసుకున్నాక గిన్నెని బాగా ట్యాప్ చేసి 6 నిమిషాల ముందు ఇది హీట్ అవుతుంది కదా, జాగ్రత్తగా గిన్నె పెట్టేయాలి. లిడ్డు రబ్బరు లేకుండా పెట్టేయాల. పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేయాలి. ఇది పుల్ల పెట్టి తీస్తే ఏం ఖర్చుకోలేదు చూడండి. కేక్ రెడీ అయిపోయింది. దాదాపు 45 మినిట్స్ పట్టింది నాకు. గ్యాస్ ఆఫ్ చేసేసిన. ఇది తీసి బయట పెట్టుకొని చల్లార్చుకోవాలా. కేక్ అయిపోయింది, చల్లారిపోయిందండి. కూల్ చేసుకున్నాక బౌల్ తీసుకొని కట్ చేసుకోవాలా. కేక్ ఈజీగా వచ్చేస్తుంది. అలా తీసుకుంటే చూసారా, అంటుకోకుండా కేక్ వచ్చేసింది. మొత్తం దీంట్లోనే ఉంటుంది. నూనె కానీ నెయ్యి కానీ పట్టించి పిండి అంతా బాగా మనం పట్టిస్తే కేక్ ఇట్లా ఫ్రీగా వచ్చేస్తుంది. చూసారా, ఫ్లఫీగా కేక్ వచ్చింది. ఈజీగా కట్ అవుతుంది. చూసారా, చాలా ఫ్లఫీ కేకు చాలా బాగా వచ్చింది కేకు. ఇదే అండి మ్యాంగో రవ్వ కేక్.